సో ఒక నీ రీప్లేస్మెంట్ కానీ ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పెయిన్ అనేది ఎంత టైం ఉంటుంది? సో సర్జరీ ముందున్న పెయిన్ వేరే, తర్వాత ఉన్న పెయిన్ వేరే. సర్జరీ ముందున్న పెయిన్ ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ పెయిన్, పర్మనెంట్ పెయిన్, మంత్స్ అండ్ మంత్స్ ఆఫ్ పెయిన్, రిలీఫ్ కోసం సర్జరీ చేయించుకుంటారు. సో సర్జరీ తర్వాత వచ్చే పెయిన్ ఏంటంటే సర్జరీ చేసినందుకు వచ్చే పెయిన్, బోన్ కట్స్ వల్ల, మన సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ వల్ల, కుట్లేయడం వల్ల, దీనివల్ల. సో ఇది వచ్చే పెయిన్ ఇమ్మీడియట్ సర్జరీ తర్వాత మాక్సిమం ఉంటుంది మనకి. అండ్ ఒక 1 వీక్లో చాలా మటుకు తగ్గడం స్టార్ట్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఒక 1 మంత్ వరకు కూడా కొంచెం అకేషనల్ ఏక్స్ అండ్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి మనకు వేసిన సర్జికల్ సైట్లో ఇవన్నీ. అండ్ ఒక 1 మంత్ వరకు మనం సపోర్టెడ్ వాకింగ్ ఉండాలి. ఒక పార్షియల్ వెయిట్ బేరింగ్ అనేది అంటే జస్ట్ వాకర్ అసిస్టెడ్, మనకి కొంచెం అసిస్టెన్స్తోనే టాయిలెట్ చేసినంత వెయిట్ వేయడం అలౌ చేస్తారు. అన్సిమెంటెడ్ అయితే ఇంకొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 వీక్స్ యూజువల్లీ నార్మల్ వెయిట్ బేరింగ్ అలౌ చేస్తారు. ఇది కాకుండా మన పెయిన్ అనేది ఇవన్నీ వేరే స్ట్రక్చర్స్ నుంచి వస్తాయి కాబట్టి చాలా మంది మన కంట్రోల్ ఉండదు. కానీ ఇమ్మీడియట్ సర్జరీ తర్వాత ఎన్నో వీక్స్ వరకు కొద్ది వరకు కొంచెమైనా పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ అనేది మీకు ఎక్స్పెక్టెడే ఉండాలి సర్జరీ తర్వాత. దాన్ని రిలీవ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకంటే. ఒకటి ఏంటంటే ఎపిడ్యూరల్ అనెస్థీషియా అంటారు. అంటే ఆ స్పైనల్ అనెస్థీషియా ఇచ్చే ట్రాక్ ఏదైతే ఉంటుందో ఒక ఎపిడ్యూరల్ క్యాథెటర్ అని ఉంటుంది. సో దాని నుంచి మెడికేషన్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని డేస్ వరకు అది రిలీఫ్ ఇవ్వగలుగుతుంది. అది కాకుండా కొన్నిసార్లు నర్వ్ బ్లాక్స్ అనేవి ఇస్తారు ఆప్టరేటర్ నర్వ్కి, వాటికి. అది అనెస్థీషియాలజిస్ట్ చేసే పని. సో మీకు పెయిన్ రిలీఫ్కి హాస్పిటల్లో ఉన్నంత వరకు అడిక్వేట్ మెజర్స్ వాడతారు. తర్వాత కూడా మీకు కొన్ని పెయిన్ రిలీవింగ్ మెడికేషన్ ఉంటాయి. వాడుతూ గ్రాడ్యువల్గా కొన్ని వీక్స్ తర్వాత పెయిన్ మినిమైజ్ అవుతుంది. థ్యాంక్ యూ.